నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ హయాంలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈవీఎం గోదాంను ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. మేడారంలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఎమ్మెల్యే సునీతారెడ్డిపై మండిపడ్డ నర్సాపూర్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తన మార్చుకోవాలంటూ హితవు. ఇక నల్గొండ క్లాక్ టవర్ వద్ద బీఆర్ఎస్ నిర్వహించిన ఉమ్మడి జిల్లా రైతు మహాధర్నాలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ నల్గొండకు ఏం చేశాడో చెప్పారు. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్గొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసింది కేసీఆర్ అని, నల్గొండలో 3 మెడికల్ కాలేజీలు కేసీఆర్ కట్టించడంతో పాటు యాదాద్రి గుడిని అద్భుతంగా తీర్చిదిద్దామని, దామర్లచెర్లలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్ అని ఆయన తెలిపారు. అందుకే నేను చెప్తున్నా, మీకు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క ఎకరానికి మనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. 2023 యాసంగి పంటకు మీకు 2500 రూపాయల పైగీతం, 2500 రూపాయలు బాకున్నాడు. అదే విధంగా వానాకాలం రైతు బంధు మొత్తం ఎగ్గొట్టిండు, ప్రయత్నంలో ఉన్నాడు. తప్పించుకోనియద్దు. 15,000 కాదు 12,000 ఇస్తాను తప్పించుకునే చక్కర్లో ఉన్నాడు. 17,500 రూపాయలు బాకున్నాడు. ఏం చేసిండు కేసీఆర్ నల్లగొండ కంటే చెప్పండి. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలో నెంబర్ 1 చేస్తే నల్లగొండను రాష్ట్రంలో నెంబర్ 1 చేసిండు కేసీఆర్. ఒకటి కాదు 3 మెడికల్ కానాలోనే అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కట్టించింది కేసీఆర్. చెప్పుకుంటా పోతే ఒకటి రెండు కాదు ఎన్నో పనులు చేసినాం. దమ్ముంటే క్లాక్ టవర్ కు రా, మా భూపాలన్న వస్తాడు, మా జగదీశ్ అన్న వస్తాడు, వాళ్ళు నీ సంగతి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ టీటీఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో జరిగిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ పలు గ్రామాల ప్రజలు ఎన్టీపీసీ వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆయా గ్రామాల ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యం కోసం, అదేవిధంగా ఆయా గ్రామాల అభివృద్ధికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు. ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిని ఎన్టీపీసీ యాజమాన్యం విస్మరిస్తుందని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలలో ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కానీ ఇవన్నీ వస్తున్నాయని చెప్పి మేము ఇండస్ట్రీ వద్దంటలేము సార్. మేము ఇండస్ట్రీ కావాలి, మేము కష్టపడతాం, మేము దేశానికి వెలుగునిస్తాం, రాష్ట్రానికి వెలుగునిస్తాం, బొగ్గు వెలుగునిస్తాం, దేశానికి వెలుగునిస్తాం, యూరియా తయారు చేస్తాం, రైతన్నకు సహకరిస్తాం. కానీ మాకు పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, మాకు చెట్లు నాటాలి, మాకు రోడ్ వేయాలి, మాకు వెచ్చించాల్సిన మీరు హైదరాబాద్ లో సీసీ కెమెరాలు పెడతారు, ఇక్కడ పోలీసులు అడిగితే ఏమి ఇయ్యారు. కానీ మా పోలీసులు ఎవరు రాలేకుండా ఎంత కష్టం కూడా మీకు సేవ చేస్తున్నారు. ఇక్కడ జనం పెరగాలి, ఇండస్ట్రీ రావాలి అని వాళ్ళు సహకరిస్తున్నారు, వారిని కూడా అభినందిస్తా ఉన్నారు. ఇవాళ కాస్త వస్తుంది, 1,00,000 ఆలోచించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, ఐఎమ్ సారీ టు సే దిస్, మీరు రబ్బర్ స్టాంపులు తిరుగున్నారు సార్, ఇక్కడ మీరు రబ్బర్ స్టాంపులు తిరుగున్నారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్దనున్న ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రెవెన్యూ, ఎన్నికలు, అగ్నిమాపక, పోలీస్ శాఖల అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం గోదాము భద్రతకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని రెవెన్యూ, ఎన్నికల శాఖల అధికారులను ఆదేశించారు.
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ చిన్న జాతర సమీపిస్తున్నందున పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి పట్ల అమర్యాదగా నడుచుకోవడం ఎమ్మెల్యే సునీతారెడ్డికి ఏమాత్రం తగదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ఘాటుగా విమర్శించారు. కౌడిపల్లి మండలం వెంకటాపూర్ ఆర్ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ప్రవర్తించిన తీరు బాగోలేదని మండిపడ్డారు. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిరెడ్డిని చూసి రాజకీయాలలో మర్యాద ఏంటో నేర్చుకోమంటూ హితవు పలికారు. నీకు మనిషి అయితే మానవత్వం ఉంటే నీకు విలువలతో కూడుకున్న సమాజంలో బ్రతకాలనుకుంటే నువ్వు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నీ కోసానికి వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకున్నారు. నాలాంటి పిచ్చోళ్ళు కొంతమంది. మేం నీ కోసం రాలే, కేవలం కాంగ్రెస్ పార్టీ జెండా కోసానికి ప్రజలకు సేవ చేయాలని ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ ప్రజా ఉద్యమాలు రైతుల కోసానికి ఈ ప్రాంతం కోసానికి సమస్యల మీద కొట్లాడిన చరిత్ర నాది. నా మీద కేసు చేయమంటావా? ఏమనుకుంటున్నావు? అసలు ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంలో వచ్చినప్పుడు మనం కనీసం జ్ఞానం లేదు. నీకు 4 పర్యాయాలు ఎమ్మెల్యే చేసినావు. నీకేం కావాలా? ప్రోటోకాల్ కావాలా? కుర్చీ కావాలా? వర్గాల మధ్యలో చిచ్చు పెట్టాలా? రిపబ్లిక్ డే సందర్భంగా మరి ఏదైతే ప్రతిష్టాత్మకంగా మరి ప్రారంభించాలని 4 పథకాలకు మరి శ్రీకారం చుట్టారో ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, అది గౌరవిస్తుంది. మరి ఏ రకంగా అందరి హక్కులు కాపాడతారు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది తన ప్రోటోకాల్ తనకుంది. ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటి? ప్రాధాన్యత. ఎమ్మెల్యేగా వారికి ఉండే ప్రాధాన్యత వారికి ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నాకుండే ప్రాధాన్యత నాకుంది. నాకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అధికారులు నన్ను ఆహ్వానించడం జరిగింది. ప్రతి ప్రోగ్రాంలో నీకు ప్రోటోకాల్ ఉందా అని నన్ను అడగలేదు. అధికారులను సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో నల్లమల్లారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో అక్రమంగా తన పట్టాభూమిలో నిర్మించుకున్న గోడలను కూల్చివేయడం విచారకరమని, హైడ్రా కమిషనర్ రంగనాథేవరావు చెప్పిన మాటలు విని తన ఆస్తులను రక్షణగా నిర్మించుకున్న గోడలను కూల్చివేయడమే కాకుండా తన ఇంటి ప్రహరీ గోడలు కూడా కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానని, పరువు నష్టం దావా కూడా వేస్తానని ఆయన తెలిపారు. ఖాతరు చేయకుండా మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా మేము ఆల్రెడీ రాసినాం, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీకు ఇచ్చినాం సార్, ఇది మా పట్టాభూమి అని మేము చెప్పినాం. అయినా కూడా ఆ నోటీసులో ఇచ్చింది కూడా వేరే పట్టాభూమి లేదు, ఓన్లీ మా ఇంటి దగ్గర ఒకటి ఉంది, ఎక్కడో చిన్న రోడ్లు ఉన్నాయి అప్పటి వరకే. అయినాక మా దగ్గర ఒక స్పెషల్ పోలీసు, ఇంకో పోలీసు, ఒక 10-15 బుల్డోజర్స్, తర్వాత జేసీబీలు అన్నీ వచ్చి నా ఇంటి చుట్టూ కట్టుకున్న కాంపౌండ్ కూడగొట్టిపోయింది. నా పట్టా ల్యాండ్లో కూడగొట్టిండ్రు. తర్వాత మిగతా ల్యాండ్లో కూడా నోటీస్ ఇవ్వని ప్లేసులలో కూడా కూడగొట్టిపోయిండ్రు. హైకోర్టు ఆర్డర్ను ఖాతరు చేయలేదు. దీని వెనుక రాజకీయమైన ప్రేరేపణ ఉన్నది అనేది నేను అనుకుంటున్నా. నేను ఐడెంటిఫైడ్ ఆల్సో, ఐ డోంట్ లైక్ టు రివీల్ ది. మొత్తంగా తప్పుడు ప్రచారం ఏంటి? 4 కిలోమీటర్ రోడ్డు నల్లమల్లారెడ్డి కట్టినాడు. Can he prove it? He cannot, because I have not constructed 4 kilometers. I have constructed only నా జాగా చుట్టూ నేను కట్టుకున్నా, నా పట్టా భూమి చుట్టూ కట్టుకున్నా. సంతోష్ నగర్లోని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్లో వర్షాధారిత వ్యవసాయం, స్థిరమైన జీవనోపాధికి మార్గాలను నిర్మించడం అనే అంశంపై నిర్వహించనున్న 2వ అంతర్జాతీయ సదస్సును ఐసీఏఆర్ న్యూఢిల్లీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వర్షాధార వ్యవసాయం ప్రపంచవ్యాప్తంగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. a specific discussion on given themes. The next award in this category goes to Dr. B. Venkateshwarlu. Program is quite
very big program, because whatever you do, if there is some kind of crop loss, farmers will be in very great difficulty. So how to help them with crop insurance and several other kinds of things are also there. I shall request Dr. Chaudhary also, because Dr. Chaudhary in ICAR headquarters, he is the person who is overall in charge of all these natural resource management and also the climate change activities from the council. Dr. Chaudhary, if you can add. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. కరీంనగర్ ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ రీజియన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 3 డ్రైవర్లను సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా స్వీయ రక్షణ తీసుకోవాలంటూ ఆయన తెలిపారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతపై ఈరోజు అత్యుత్తమైన ప్రమాదరహిత డ్రైవర్లుగా 33 మందికి వాళ్ళ ప్రశంస ప్రసారాలు వాళ్ళకి సన్మాన కార్యక్రమానికి నన్ను ఈరోజు ఇక్కడ ఆహ్వానించారు ఆర్ఎం గారు. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క డిటిఓ గారు మరియు ఇతర రవాణా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆర్ఎం గారు, డిప్యూటీ ఆర్ఎం గారు మరియు డిఎం గారు, పిల్లలకు కానీ మనకు ఇతరుల ఉద్యోగం చేసుకునే వాళ్ళకు కూడా మనం దీన్ని అవగాహన నిరంతరంగా వాళ్ళు ఆలోచిస్తూ డ్రైవింగ్ ఎట్లా చేయాలనేది కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని నిరంతరంగా వాళ్ళు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సమావేశానికి నన్ను పిలిచినందుకు వాళ్ళకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ మెకానికల్ మరియు కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థులు మరియు అధ్యాపకులు జపాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ స్పాన్సర్ చేసిన సకురా సైన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంను జపాన్లోని కుమామోటో యూనివర్సిటీలో విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలను శక్తిగా మార్పిడి చేసే సాంకేతికాలపై పరిశోధన మరియు శిక్షణలో పాల్గొన్నారు. Throughout India, 14,000 colleges have registered in IIC, Ministry of Education, for innovation rating, right? Out of which 5,000 odd have participated in the rating, okay? And there are regions, South Central region, South region, West region. We, Andhra Pradesh and Telangana comes under South Central region. In that, there are 529 colleges. Soon we will become sector agnostic also, but these, to start with, there will be cohorts happening. Thank you, sir. Even we will also try to collaborate with AMTJ to bring courses here. We will try that, right? Thank you. I will not take much of your time. వేరుశనగకు కనీస మద్దతు ధర కావాలని మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్లో రైతులు నిరసనకు దిగారు. రైతులు మాట్లాడుతూ ఖరీదుదారులతో కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర కాకుండా పాలకవర్గం కుట్రలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలు చేయకుంటే ఏం చేయగలుగుతాం మేము? ఆఫీస్కి వస్తే ఆఫీస్ తాళం వేస్తారు, ఆఫీస్ తాళం వేస్తారు. వీడు పలికిచ్చేటోళ్ళు, ఈ దళాలు, ఈ లీడర్లు అంతా రైతులని పక్క మోసము తగ్గేపోయేది చేస్తున్నారు. గత సంవత్సరంతో ఈ సంవత్సరంతో పోలిస్తే రాసిన రేటు కూడా లేదు. ఇక్కడ బొడ్డేల మీద ఆ బోర్డు మీద రేట్ అన్ని ఇస్తే అదన సంతోషపడతాం. కనీసం ఆ బోర్డు మీద రేటు కూడా లేదు సార్. సపోర్ట్ చేస్తుంది, కలెక్టర్ వస్తాడు ఏమో చెప్తాడు కాబట్టి కనీసం ఆ బోర్డు మీద రేటు మాకు ఇచ్చుకోక సార్. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్ RK6 ఏరియాలో బస్ షెల్టర్ కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో అక్రమాలను తొలగించి బస్ షెల్టర్ నిర్మించాలని మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత బొడ్డు ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలంలో బస్ షెల్టర్ నిర్మించాలని ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మరి జీఎంఆర్కి లెటర్ పెట్టి ఎండకు ఎండుతూ నీడకు నాంతూ ఇక్కడ మరి ఘోరంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది అవుతుందని జీఎం గారికి విన్నవించిన తర్వాత జీఎం గారు మా మీద సానుభూతి చూపెట్టి బాబు నీకు బస్ స్టాండ్ వేపిస్తానని బస్ స్టాండ్కు మన ఏజీఎం చెప్పిండు. బస్ స్టాప్ ఇది స్టాప్ బస్ స్టాపు ఇది దానికోసమే చేస్తానని తప్ప ఇంకో ఉద్దేశం ఏం లేదు. దయచేసి మా మీద ప్రజలు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ ప్రతి ఒక్కరు మా మీద స్పందించి మా మీద దయించి మీరు అందరూ సహకరించి మాకు బస్ స్టాండ్ అవుతారు చూడని ప్రతి ఒక్కరికి చిన్నలకు, పెద్దలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెళ్లకు నాతోటి
కాకినాడ సిటీ రూరల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దేవతా విగ్రహాల పరిరక్షణ దేవాదాయ శాఖ బాధ్యత వహించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ప్రముఖ పురాతన క్షేత్రమైన సర్పవరం భావన్నారాయణ స్వామి ఆలయం రహదారిలో డివైడర్స్ నడుమ నిలిపిన దశావతార విగ్రహాలు శిథిలమై కాళ్లు చేతులు విరిగిపోయాయని, శంఖ చక్రాలు దిగుబడిపోయి ఉన్నాయని, వాటిని చెత్తాచెదారాలు మద్యం సీసాల నడుమ ఉంచడం మంచి విధానం కాదని హితవు పలికారు. కాకినాడ నగరంలో దేవతా విగ్రహాల పట్ల తీవ్ర నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. రూరల్లో ఉన్నటువంటి సర్పవరం భావన్నారాయణ స్వామి ఆలయం దగ్గర నుంచి సర్పవరం జంక్షన్ వరకు ఉన్నటువంటి రోడ్డు డివైడర్లో దశావతార విగ్రహాలు ఆకర్షణీయత కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి పూర్తిగా శిథిలమైపోయి కాళ్ళు చేతులు విరిగిపోయి కళావిహీనంగా తయారై ఉన్నాయి. ఆ సర్పవరం భావనారాయణ స్వామి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగే నారద ముక్తి సరస్సు ఉంది. ఆ సరస్సు నాచుపట్టి ఆకుపచ్చ నీరుతో నిండిపోయింది, అనారోగ్యకరంగా ఉంది. అలాగే కాకినాడ సిటీలోని బాలా త్రిపుర సుందరి కోనేరు ఆవరణలో ఉన్నటువంటి ఈ యొక్క శిలా శక్తి విగ్రహాలు ఎటువంటి పూజా కార్యక్రమాలు ఎటువంటి పరిరక్షణ లేకుండా పూర్తిగా నిండా నిర్లక్ష్యంతో గాలికి వదిలేశారు. మరి ఎండోమెంట్ వాళ్ళు బాధ్యత లేకుండా ఉంటే పరిస్థితి ఎట్లాగని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఎండోమెంట్ అయినా, మున్సిపాలిటీ అయినా, R&B అయినా, ఏ డిపార్ట్మెంట్ అయినా ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ శ్రామిక పుష్కరిణి కోనేరు అది మున్సిపాలిటీ పరిధా, ఎండోమెంట్స్ పరిధా అనేటువంటిది అది మీరు తేల్చుకోవాలి. కానీ ఇక్కడ దేవతా విగ్రహాలు ఉన్నాయి, వాటికి త్రిపుర సుందరి కూడా బాధ్యత వహించాలి. కానీ ఆ త్రిపుర సుందరి ఆలయ అధికారులు పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎండోమెంట్స్ వారు పట్టించుకోవాలి. ఆ శిథిలమైపోయి విరిగిపోయినటువంటి దశావతార విగ్రహాలని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలి. అట్లాగే ఇక్కడ త్రిపుర సుందరి కోనేరులో ఈ విగ్రహాలకి పూజా కార్యక్రమాలతోటి ఆగమ శాస్త్ర విధానాలు నిర్వర్తించిన బాధ్యతను ఎండోమెంట్స్ తీసుకోవాలి. ఇవన్నీ జరగాలి అంటే సంబంధిత డిపార్ట్మెంట్లన్నీ కూడా సమన్వయంతో పనిచేసేటువంటి వాతావరణాన్ని జిల్లా కలెక్టర్ గారు కలుగజేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. కరీంనగర్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వినూత్నంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి, డైరెక్టర్లు రాజు, సతీష్, సతీష్, ముఖా భాస్కర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్షల్ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్కు గత 5 ఏళ్లలో పట్టిన శనిపీడ విరగడైందని, కార్పొరేషన్లోని ప్రతి సెక్షన్లోనూ అవినీతి రాజ్యమేలిందని, మాజీ మేయర్ సునీల్ రావు కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. నిన్నటితో మున్సిపల్లో జరుగుతున్న అవినీతి అంతమైన సందర్భంగా ఈరోజు పవిత్ర గంగాజలంతో కుంభమేళ నుంచి గంగాజలం తీసుకొచ్చి ఈరోజు మున్సిపాలిటీ శుద్ధి చేయడం జరిగినది. ఈ 5 సంవత్సరాలలో ఊహించనంత ఫ్రాడ్ జరిగినాయి మున్సిపల్ స్మార్ట్ సిటీలో. కానీ మిగతా కరీంనగర్లో ఏ ఇంటికైనా ఇంటి ట్యాక్సీ, నల్ల ట్యాక్స్ కడతారు. కానీ ఈ గత మాజీ మేయర్ మాత్రం ట్యాక్స్ పెట్టుకున్నాడు. అంటే మేయర్ ట్యాక్స్, అతనికి ట్యాక్సీ మున్సిపాల్కు ఇంటికి ఎట్లా కడతామో, నల్ల బిల్కి ఎట్లా కడతామో మేయర్ కూడా ట్యాక్సీ కట్టే పీరియడ్ పెట్టుకోండు కాబట్టి, ప్రైవేట్ సైట్తో పెట్టుకోండు కాబట్టి ఆ అవినీతిని అంతం చేసేందుకు ఈరోజు మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్ పరిధిలో అటవీ శాఖ అధికారులు దాడులను నిరసిస్తూ మండల కేంద్రంలోని బస్టాండ్ ఎదుట స్థానికులు రాస్తారోకో నిర్వహించారు. మంగళవారం రాత్రి తపాలాపూర్ చెక్పోస్ట్ వద్ద జన్నారానికి చెందిన ముబిన్ అనే వ్యక్తిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది దాడి చేశారని, రేంజ్ అధికారిని సుష్మారావుకు సమాచారం ఇచ్చినా ఆమె స్పందించలేదని, చెక్పోస్ట్ వద్దకు వస్తున్నాను అంటూ చివరికి తన సెల్ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని ఆరోపించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన రేంజర్ సుష్మారావుతో పాటు దౌర్జన్యంగా తన సిబ్బందితో దాడి చేయించిన స్క్వాడ్ రేంజర్ రమాదేవిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. జన్నారం మండల వాసన షేక్ మొబిన్ పాషా లక్ష్మీపేట వెళ్తుండగా అక్కడ ఫ్లయింగ్ స్క్వాడ్ రమాదేవి FRO మేడం గారట వారి బీట్ ఆఫీసర్ చెప్పి ఇష్టానుసారంగా కొట్టిపోయడం జరిగింది. గల్లబట్టి నువ్వు ఎవట్రా, నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి అనడం జరిగింది. ఆ ఘటన పైన స్థానిక ఇన్ఛార్జ్ FRO అయినటువంటి అక్కడ స్థానిక FRO మేడం సుష్మారావు మేడం కూడా కాల్ చేస్తే మేడం ఏ విధంగా కూడా స్పందించలేదు. నేను వస్తున్నా అని చెప్పేసి నిన్న అర్ధరాత్రి నుంచి ఇప్పటి కూడా రావడంలోనే ఉన్నారు. వాళ్ళు ఫారోలను ఆ బీట్ ఆఫీసర్ వెంటనే BFO గారు సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయని పక్షాన మేము కొంచెం లేవబోము. ఈ ఏదైతే ఉన్నదో దీన్ని ఇంకా మేము అవసరమైతే
ఎఫ్ఆర్ఓ ఆఫీస్ ముట్టడి కానివ్వండి, డిఎఫ్ఓ ఆఫీస్ ముట్టడి కానివ్వండి మేము పిలుపునిస్తాం. చెన్నారం మండల ప్రజలు ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రజలు తరలి వచ్చి దీన్ని ఇంకా ఉద్రిక్తత చేపడతాము. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్యాంక్ బండ్ ప్రోగ్రాంలో బోటు ప్రమాదంలో మరణించిన అజయ్ అనే యువకుడిని కుటుంబ సభ్యులు వద్దురా నాయన కిషన్ రెడ్డి పాలన అంటూ గాంధీ హాస్పిటల్ వద్ద ధర్నాకు దిగారు. అజయ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలలో మాఘ అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తారు. భక్తులు స్నానాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి 0.35 టీఎంసీల నీటిని విడుదల చేయగా ఆ నీరు చేరికతో ఏడుపాయల్లోని ఘనపూర్ ఆనకట్ట పూర్తిగా నిండిపోయింది. అధికారులు 9 చోట్ల షవర్లను ఏర్పాటు చేశారు. పురస్కరించుకొని ఈ యొక్క ఏడుపాయల వనదుర్గా భవాని మాతకు ప్రాతకాలం నందే అమ్మవారికి శ్రీ సూక్తం, పురుష సూక్త, నమ్మక చమకము తోటి అభిషేకం చేసి అమ్మవారికి అలంకరణ, నిత్య నివేదన, మంగళవారంతో అమ్మవారికి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చినటువంటి భక్తులు మాంజీరా నదిలో పుణ్యస్నానం ఆచరించి ఈ యొక్క ఉత్తర వాయువుగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నది ఈ యొక్క మాఘ అమావాస్య సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల నుండి పురాణ ప్రక్షాళన చేసుకుని పోయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాంజీరా నది స్నానం ఆచరించి అమావాస్య సందర్భంగా వచ్చిన భక్తులు అమ్మవారు కోరికను తీర్చుకొని వనదుర్గా భవానీ మాతాకి జై. భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీం మహిషాసనాం శివాం. వనదుర్గా భవాని దేవస్థానం లోపల మాఘ స్నానాలకు అన్ని ఏర్పాట్లు కూడా చేసి మొక్కుబడులు, ఓడిబియ్యాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు. ఈరోజు ఈరోజు మంచి శుభదినం. మాఘ అమావాస్య పురస్కరించుకొని మాఘస్నానాలకు ఆచరించడానికి పోలీస్ వాళ్ళు, ఫెస్టిస్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, అదే పంచాయతీ వాళ్ళందరూ కూడా వారి సిబ్బంది కూడా కనిపించడం జరిగింది. వాళ్ళ మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి కూడా మనకి భక్తులకు ఇబ్బంది కలగకుండా మరి స్నాన ఘట్టాల దగ్గర కావచ్చు, ఇతర మనకి పూజ దగ్గర కావచ్చు, మరియు దర్శనంలో కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికి అందరూ కూడా ఈ సందర్భాల శుభాకాంక్షలు. అంతర్జాతీయ మనం ఫౌండేషన్ అధినేత ప్రముఖ న్యాయవాది డాక్టర్ కె చక్రవర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ త్యాగరాయగన సభలో పెద్దపల్లి జిల్లా వాసి జానపద కళాకారుడు మరియు మనం ఫౌండేషన్ కోఆర్డినేటర్ పోయల లక్ష్మణ్కు ఎన్టీఆర్ సేవారత్న అవార్డుతో కాకినాడ డిప్యూటీ కలెక్టర్ ఎన్సివి సత్యనారాయణ, సెంట్రల్ పోలీస్ ఆర్గనైజేషన్ యలమంచిలి వెంకటరమణ, తెలంగాణ ఎమ్మెల్సీ మక్కెన కోటిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ కళారంగంలో, సేవారంగంలో కూడా కళాకారులను గుర్తించి ఎన్టీఆర్ సేవారత్న అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా సావిత్రి మేడం గారు కూడా సభను అభినందించుకోవచ్చున్నాం మేడం. బీసీఎన్ ఛానల్ 2025 క్యాలెండర్ సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తుందంటూ ఆయన అభినందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపీరాల గ్రామ ప్రాథమిక సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారొచ్చిన ఆరోపణపై అధికారులు స్పందించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ అధికారి అనితాదేవి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో విచారణ జరిపారు. ఈ విచారణలో సేకరించిన ఆధారాలపై అధికారులకు సమర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ గుట్ట కమాన్ వద్ద పటాన్చెరు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసి తెలంగాణ తెచ్చుకోవడానికి మూల కారణమైన గద్దరపై అనుచిత మాట్లాడిన ఎంపీ బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేష్ యాదవ్, శ్రీధర్ గౌడ్, పటాన్చెరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నవీన్, పటాన్చెరు యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ రెడ్డి, శివ యాదవ్, శివకుమార్ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తి ఇలా గద్దర్ లాంటి వ్యక్తి కోసం అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదు. గద్దర్ అనే వ్యక్తి ఒక పార్టీకి సంబంధించో ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఇలా ప్రభుత్వాలు నడపడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అటువంటి వ్యక్తులను ఇలా మీరు నక్సలైట్లు అని చెప్పి చూపించి ఇలా ప్రజలందరినీ భావోద్వేగాలకు గురి చేసిరు. దాని మూలంగానే ఈరోజు మీ యొక్క దిష్టిబొమ్మను, బండి సంజయ్ గారి దిష్టిబొమ్మను మా కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ దాని వ్యాఖ్యలు ముందు చేస్తే ఎంతో తీవ్ర పరిస్థితులకు గురి కావాల్సి వస్తుంది. నా పేరు మద్దుల బాలరెడ్డి అన్న. ఈరోజు గద్దర్ అనేవాడు ఒక తెలంగాణ దేనికే ఒక కీలక పాత్ర పోషించిండు. అయితే ఈరోజు బండి సంజయ్ ఏమంటున్నాడు, గద్దర్ గారు ఒక నక్సలైట్ అంటూ, నీకు అవసరం వస్తేనేమో దేవుడు, లేకపోతే దొంగన. నువ్వు పోయి దండం పెట్టినప్పుడేమో దేవుడు, ఇప్పుడేమో దొంగన. బండి సంజయ్ నువ్వు ఒకసారి పునరాలోచించుకొని గద్దర్ గారికి క్షమాపణలు నువ్వు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన 100వ ప్రయోగం విజయవంతమైంది. ఉదయం 6:23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ అద్భుత విజయంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఇస్రో 100వ రాకెట్ ప్రయోగం చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేశారు. 4, 3, 2, 1, 0. Stages are ignited. Plus 5 seconds. Lift off normal. Magnificent lift off of GSLV F-15 NVS-02 mission. 100th launch mission of ISRO embarks on its journey. Plus 20 seconds. विहंगम दृश्य सफलतापूर्ण उत्थापन GSLV F-15 रॉकेट का चारों L-40. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేసీఆర్ హయాంలోనే నల్గొండ జిల్లా అభివృద్ధి చెందిందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామగుండం ఎన్టీపీసీ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈవీఎం గోదాంను ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. మేడారంలో పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఎమ్మెల్యే సునీతారెడ్డిపై మండిపడ్డ నర్సాపూర్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తన మార్చుకోవాలంటూ హితవు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.